వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోందని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేయలేదని, న్యాయపరమైన కారణాలతో తాత్కాలికంగా సమస్య ఏర్పడిందన్నారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని, ధర్నాల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేయడం సరికాదని వెంకటస్వామి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదలు, రైతులు, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టినరో ఆ చేపట్టిన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ను 2.5 సంవత్సరాల ప్రభుత్వం నిర్వీర్యంగా ప్రజలకు అందిస్తూ ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు కూడా అతి త్వరలో పెళ్ళైనటువంటి 3 నెలల సమయం 4 నెలల సమయంలోనే మనం చెక్కులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఒక దరఖాస్తు పెట్టుకుంటే 9 నెలలు 10 మాసాలు అవుతూ ఉండే. కానీ ఈరోజు పేదల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు పెళ్ళైన 3 మాసాలకే వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలకు తప్పుదో పట్టించే ఆలోచనతోటి వాళ్ళ విధంగా ధర్నా చేయడం జరిగింది. ఏదైతే హైకోర్టులో కేసు వేయడం వల్ల హైకోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ స్కీమ్ ఆపేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇంకా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఏదైతే గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా కొంత మెరుగైనటువంటి కళ్యాణ లక్ష్మిని పెంచాలంటే ఆలోచన కూడా చేస్తూ ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రితో అప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా ఈ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా నిర్వీర్యంగా మనం ఇవ్వాలంటే ఆలోచనతోటి ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఎంతసేపు అయినా ఏదో